నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్స్‌కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. సినిమాటోగ్రఫీ అనేది అసలు ఒక మొత్తం చరిత్రని మార్చేసిన ఓ గొప్ప ఇన్వెన్షన్. ఇది ఒక రోజులో ఒకళ్ళు చేసింది కాదు. నిజానికి ఫోటోగ్రఫీ కనుక్కోవడమే మొత్తం మానవ చరిత్రని ఒక మలుపు తిప్పితే, సినిమాటోగ్రఫీ అనేది ఇంకొక మెట్టు ఎక్కించింది. సో, అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏంటి? హిస్టరీ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఏంటి? అసలు ఎలిమెంట్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఏమేమి ఉంటాయి? ఒక సినిమాటోగ్రాఫర్ చేయాల్సిన పనులేంటి? డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్‌కి, సినిమాటోగ్రాఫర్‌కి ఉండే తేడాలేంటి? దాంట్లో ఒక వర్క్ ప్రాసెస్ ఏముంటుంది? ఇవన్నీ మనం తెలుసుకొని పొద్దున్న ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళగలిగితే టెక్నికల్‌గా, క్రియేటివ్‌గా ఈ 2 హ్మ్. కలగలుపుకొని మనం ఒక ఇండస్ట్రీలో మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోగలిగితే విల్ బి డెఫినెట్‌లీ ఒక సక్సెస్‌ఫుల్ స్టేజ్‌లోకెళ్ళగలుగుతాం. దానికోసం అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏంటి? అసలు దాని ప్రాసెస్ ఎలా జరిగింది ప్రపంచంలో? దాంట్లో ఉండే డిఫరెంట్ ఇన్‌పుట్స్ ఏంటి? మనం చేయాల్సిందేంటి? ఒక డైరెక్టర్‌కి, సినిమాటోగ్రఫర్‌కి రిలేషన్‌షిప్ ఏంటి? ఒక యాక్టర్‌కి, సినిమాటోగ్రఫీకి రిలేషన్‌షిప్ ఏంటి? ఒక ఆర్ట్ డైరెక్టర్‌కి, సినిమాటోగ్రఫర్‌కి రిలేషన్‌షిప్ ఏంటి? ఇట్లా ఒక్కొక్కటి మనం డిఫరెంట్ మాడ్యూల్స్‌లో ఎలాబొరేటెడ్‌గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సినిమాటోగ్రాఫరే చేయాల్సిన పనులేంటి? డైరెక్టర్‌తో కలిసి చేయాల్సిన పనులేంటి? ఇద్దరు కాకుండా మిగతా అందరిని కలుపుకొని చేసుకుంటూ వెళ్ళాల్సిన వర్క్స్ ఏంటి? ప్రాసెస్ అలా ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఎలాబొరేటెడ్‌గా ఈ కోర్స్‌లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అనేది 2 కలిసిన ఒక క్రాఫ్ట్. క్రియేటివిటీ అండ్ టెక్నిక్. టెక్నిక్ అనేది నేర్చుకోవచ్చు. మరి క్రియేటివిటీ నేర్చుకోవచ్చా? ఇది చాలా పెద్ద క్వెషన్. ప్రపంచంలోనే చాలామంది మేధావులు క్రియేటివిటీ నేర్చుకోలేము. క్రియేటివిటీ అనేది నేర్పితే వచ్చేది కాదు. అది మనంతట మనలో మళ్ళా ఇన్‌హెరెంట్ టాలెంట్ అయ్యుండాలి అని చాలామందికి ఒక ఫీలింగ్ ఉండేది. బట్ 20థ్ సెంచరీలో అన్నిటికంటే గొప్ప ఇన్వెన్షన్ ఏంటంటే ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ అనేది. సో, దానికి సంబంధించి మనము ప్రాక్టికల్‌గా ఈ క్రియేటివిటీని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అంటే క్రియేటివ్ థాట్స్ ప్రొవోక్ చేసుకోవడానికి అవసరమైన ఇన్‌పుట్స్ ఏంటి? వాటిని మనం ఎట్లా తీసుకుంటే ఆ క్రియేటివిటీ వస్తుంది? క్రియేటివిటీ అనేది ఆహ్, ఒక సృజనాత్మకత ప్రక్రియ. అది మనంతట మనం ఆలోచించుకొని చేసేది కదా! దానికి కొలతలు ఏమన్నా ఉంటాయా అని చాలామంది అనుకుంటారు. బట్ మోడర్న్ క్రిటిక్స్ ప్రకారం ఆహ్, క్రియేటివిటీ కూడా నెమ్మదిగా మనల్ని మనం మౌల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, స్కిల్ సంపాదించొచ్చు అని చాలామంది ప్రూవ్ చేశారు. ఆహ్, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. నాకు బొమ్మలు వేయడం వచ్చేది కాదు. దాన్ని తర్వాత ఆహ్, క్రియేటివ్‌గా అసలు నేను ఆలోచించేవాడిని కాదు. బట్ నేను రైటర్‌ని కాదు, ఆర్టిస్ట్‌ని కాదు. బట్ ఈ 2 నేను నేర్చుకొని నేర్పే ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యాను. సో, ఎవరైనా ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. మళ్ళీ అండర్ ది స్కై అంటాం. అంటే ప్రకృతికి విరుద్ధం కాకుండా ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. సో, ఇది మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ సినిమాటోగ్రఫీ, దాని బేస్ ఫోటోగ్రఫీ. సో, ఫస్ట్ అసలు ఫోటోగ్రఫీ గురించి, దాని ప్రాసెస్ ఎట్లా డెవలప్ అయింది? దాని నుంచి సినిమాటోగ్రఫీగా ఎలా కన్వర్ట్ అయింది? ఎంతమంది దీనికి వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ శక్తియుక్తుల్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ సమయాన్ని అన్నిటిని వెచ్చించి ఎలా ఇవాళ మనం చూస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ వరకు దీన్ని షిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. డిఫరెంట్ మాడ్యూల్స్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ అసలు ఇంట్రడక్షన్ టు సినిమాటోగ్రఫీతో పాటు అసలు హిస్టరీ ఎలా ఉంది అనేది మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సినిమాటోగ్రఫీ అంటే ఏంటి? కెనేమా అని ఒక గ్రీక్ పదము. గ్రీక్‌లో కెనేమా అంటే మూవ్‌మెంట్. గ్రాఫీ, గ్రాఫీ అంటే రాయడం అని అర్థం గ్రీక్‌లో. గ్రాఫీ ఇప్పుడు గ్రాఫిక్స్ అని మనం వాడుతున్నాం. అంటే రైటింగ్ అని అర్థం. ఫోటోగ్రఫీ, ఫోటో అంటే లైట్, గ్రాఫీ అంటే రాయడం. అంటే లైట్‌తో రాయడం ఫోటోగ్రఫీ అయితే, మూవ్‌మెంట్‌ని రాయడం, మోషన్‌ని క్యాప్చర్ చేయడం అనేది
సినిమాటోగ్రఫీ అంటున్నాము. సో, ఫస్ట్ ఫోటోగ్రఫీ, దాని అడ్వాన్స్డ్‌గా సినిమాటోగ్రఫీ. కెమెరా అంటే ఒక డార్క్ బాక్స్ అని అర్థం. డార్క్ రూమ్ అని అర్థం. సో, దాన్ని మనము ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క ఇన్వెన్షన్ వాటికి యాడ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ అసలు ఈ కెమెరా లేదా ఫోటోగ్రఫీ కనుక్కోవడానికి ఆద్యులెవరు అనే దాని మీద చాలామంది చాలా రకాలుగా ప్రతి వాళ్ళు ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు మేమే కనుక్కున్నాము అని ప్రూవ్ చేసుకోవడం కోసం మోడర్న్ పీరియడ్‌లో ప్రతి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి చైనీస్, ఫ్రెంచ్, పర్షియన్, ఇంగ్లీష్, అమెరికన్ ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఇది కనుక్కున్నారు అని రాయడానికి ట్రై చేశారు. అయితే మనం వీటిని మరి దేన్ని నమ్మాలి? ఇప్పుడు మీరు గూగుల్‌లోకెళ్ళి కొడితే వికీపీడియాలో ప్రతి వాళ్ళు ఫ్రెంచ్ వాడు రాసింది, జర్మనీ వాడు రాసింది, డచ్ వాడు రాసింది, ఇటాలియన్ వాళ్ళు రాసింది, పర్షియన్స్ రాసింది, చైనీస్ రాసింది, ఇట్లా రకరకాలు ఎవరికి వాళ్ళు మా పూర్వీకుడు ఫలానా వాడు ఫలానా సంవత్సరంలో దీన్ని కనుక్కున్నాడో లేదో మనకు తెలీదు. ఆడు చెప్పేశాడు అని రాసేసుకున్నారు. అయితే మనం వీటిని నమ్మొచ్చా? దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మకూడదు? ఎందుకంటే మనకిప్పుడు వికీపీడియా లేదా గూగుల్‌లో ఉండే ఇన్ఫర్మేషన్‌లో అథెంటిక్ ఏది? 90% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ గూగుల్ అథెంటిక్ కాదు. 90 అని ఎందుకంటున్నామంటే ఎనీబడీ కెన్ రైట్ ఇన్ వికీపీడియా. నేను 1862లో మా తాతగారు కెమెరా కనుక్కున్నాడు అని రాసేస్తా. 4 ఏదో బొమ్మలు ఇట్లా పెట్టినయి వేసేస్తా. అయిపోతదా? అది చదివిన వాళ్ళు కాబోసు, చిలకమర్రి సుందర వెంకటాచార్యుల వారు కెమెరా కనుక్కున్నారట అనుకుంటాం. మరి ఏది అథెంటిక్? అంటే దాదాపుగా 1920 ప్రాంతాల కంటే ముందు ఏవైతే మనకి అథెంటిక్‌గా రాయబడిన పుస్తకాలున్నాయో వాటిలో ఉండే ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ చేయబడింది. 1920 కంటే ముందు పబ్లిష్ అయిన పుస్తకాలు, ముందు పబ్లిష్ అయిన పేపర్సు, ముందు పబ్లిష్ అయిన ఆర్టికల్సు ఒరిజినల్. ఎందుకంటే 20 తర్వాత ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. 30, 40, 50 మారుతూ ఉన్న కొద్దీ, సంవత్సరాలు మారుతున్న కొద్దీ, దశాబ్దాలు మారుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా ప్రతి వాళ్ళకి హిస్టరీని ట్యాంపర్ చేసే అలవాట్లు పెరిగిపోయి మొత్తం మోడర్న్ అంటే దాదాపుగా 2000 తర్వాత అయితే ఎవరు రాసిన హిస్టరీ కూడా నమ్మడానికి వీల్లేదేమో అన్న పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళెవరు ఆ హిస్టరీని చూడలా. 1920s లోపు అని ఎందుకంటున్నామంటే 20s లోపు పబ్లిష్ అయిన పుస్తకాలలో ఆ కాలపు కాంటెంపరరీ వ్యక్తులు ఉన్నారు కాబట్టి, ఒరేయ్ ఇది ఎక్కడ జరిగిందిరా అని తిట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ 1920 కంటే ముందు, ఇంకా వీలైతే 1900 కంటే ముందు పబ్లిష్ అయిన పుస్తకాలలో అథెంటిసిటీ ఉంటుంది. వాళ్ళు రాసిన హిస్టరీలో యాక్యురసీ ఉంటుంది. తర్వాత కాలంలో నెమ్మదిగా ట్యాంపర్ చేయడం మొదలెట్టారు. ఇవాళ మనం చదువుతున్న హిస్టరీలో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మనం చెప్పలేము. ఎందుకంటే ప్రతివాడు ఒక రాయి చూపించేది ఇది క్రీస్తు పూర్వం 312లో రాయి దాని గురించిన హిస్టరీ రాసేస్తున్నారు. ఆ రాయి 312దో కాదో తెలియదు. దాన్ని కార్బన్ డేటింగ్ చేశారా తెలియదు. అది ఎక్కడ దొరికిందో తెలియదు. దాని వెనక ఏమైనా హిస్టరీ ఉందో తెలియదు. కానీ ఆ రాయి పెట్టేసి ఇది కాకతీయుల కాలంలో దీన్ని ఇట్లా చేశారట, దాన్ని అంతకుముందు శాతవాహనుల కాలంలో ఇది ఇక్కడ ఉండేది, దాన్ని ఇక్కడ రాసేస్తారు. అందులో ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు, దానికి ఏమన్నా అథెంటిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? వీటిని మనం పరిశీలించి ఏది నిజం ఏది కాదు అనేది మనకి మనం జడ్జి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్లో ఒక ఇద్దరు మేజర్ వ్యక్తులు లియోనార్డో డావిన్సీ అండ్ హాలోజిన్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు లైట్కు సంబంధించిన పరిశోధనలు చాలా చేశారు. హాలోజిన్ అనే పేరు మీద మనం ఆ లైట్ ఒక కాంతి కిరణాలకి ఆయన పేరు కూడా పెట్టుకున్నాం తర్వాత కాలంలో. సో వీళ్ళిద్దరి ఇన్వెన్షన్స్ అథెంటిక్‌గా చెప్తుంటాము. మిగతావన్నీ చైనీస్ వాళ్ళు కనుక్కున్నారు, జర్మనీ వాళ్ళు కనుక్కున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు కనుక్కున్నారు, ఇటాలియన్ వాళ్ళు కనుక్కున్నారు అని రాసేవేవి కూడా
1920 కంటే ముందు పబ్లిష్ అయినవి కాదు. అందుకని వాటిలల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది మనం జడ్జి చేయలేం కాబట్టి వాటిని పక్కన పెట్టేసి, అంతకు ముందు పబ్లిష్ అయిన ఈ 2 థియరీస్, హాలోజిన్ అనే అతను, లియోనార్డో డా విన్సీ వీళ్ళిద్దరి థియరీస్‌ని మనం కొంచెం అథెంటిక్‌గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఫోటోగ్రఫీ కనుక్కోవడానికి మూలం లెన్స్. ఆ లెన్స్ కనుక్కోవడానికి మూలం కెమెరా అబ్స్కూరా అని లియోనార్డో డా విన్సీ రాసిన ఒక ఆర్టికల్. ఆ లియోనార్డో డా విన్సీ వాళ్ళ ఇంట్లో పడుకోనున్నారు. పడుకోనుంటే వాళ్ళ ఇంటి గోడ మీద ఒక చెట్టు తలకిందులుగా పడుతుంది. దాని నీడ. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అసలు ఎట్లా వచ్చింది చెట్టు నీడ అని ఆయన పరిశోధిస్తే, అక్కడ తలుపుకు ఉన్న ఒక చిన్న చిల్లులో నుంచి బయట ఉన్న చెట్టు తాలూకు నీడ వచ్చి పడుతుంది అని ఆయన అబ్జర్వ్ చేశారు. దాన్ని అసలు ఎలా పడుతుంది అని ఆయన పరిశోధించి దాని మీద ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికలే కెమెరా అబ్స్కూరా. ఈ కెమెరా అబ్స్కూరా అనే దాంట్లో ఆయనకి లైట్కు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. లైట్ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. లైట్ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్స్. తర్వాత లైట్ ఏదైనా యానకం గుండా అంటే లెన్స్ గుండా ట్రావెల్ చేసినప్పుడు రిఫ్రాక్షన్ చెందుతుంది. రైట్కు రిఫ్లెక్షన్ గుణం ఉంటుంది. ఏదైనా ఆబ్స్టకిల్ వచ్చినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యే ప్రాసెస్లో సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ట్రావెల్ చేస్తుంది. స్ట్రెయిట్ లైన్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ విత్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్. ఈ 3 మేజర్ సూత్రాల్ని ఆయన లైట్కు సంబంధించి ప్రతిపాదించాడు. కాంతి కిరణాలు రుజుమార్గంలో ప్రయాణం చేస్తాయి. ఎట్లా తెలిసింది? కాంతి కిరణాలకి ఒక కొవ్వొత్తి, తర్వాత చాలా ప్రయోగాలు చేశారు. ఒక కొవ్వొత్తి పెట్టి ఆ కిరణాలకు అడ్డంగా ఏదన్నా పెట్టినప్పుడు ఇలా వెళ్తున్న కాంతి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ నీడ షాడో ఏర్పడింది. బికాస్ ఆఫ్ ది అబ్స్టకిల్. ఒక అడ్డుపడడం వల్ల అవతల వైపు కాంతి వెళ్ళలేదు. అది ఇష్టం వచ్చినట్టు ఇట్లా 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 పోతే అవతల నుంచి వచ్చే అవకాశం ఉండేది కదా. ఇక్కడ కూడా లైట్ పడి ఉండేది కదా. ఇక్కడ పడకుండా కేవలం ఈ ఏదైతే అడ్డుందో ఇప్పుడు దీని పైనుంచి పోతున్నాయి, ఇక్కడ పడుతున్నాయి లైట్స్, ఇక్కడ నుంచి కింది నుంచి పోతున్నాయి. ఈ అడ్డు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే లైట్ వెళ్ళట్లేదు. అందుకని ఆయన ఈ కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది, స్ట్రైట్ లైన్లలో ప్రయాణం చేస్తుంది, కాంతి కిరణాలు స్ట్రైట్గా వెళ్తాయి అని ఆయన ప్రతిపాదించాడు. నెక్స్ట్ రిఫ్లెక్షన్. కాంతి దేని మీద అయినా పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనకి ఈ వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఒక సెకండ్ పాటు లైట్స్ ఆఫ్ చేస్తే నేను మీకు కనబడను, మీరు నాకు కనబడరు. ఎందుకని అంటే ఆ లైట్ వచ్చి దీని మీద పడి దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి మీకు కనబడుతుంది. ఆ లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది? మనం ఆ రిఫ్లెక్షన్ని మనం చెక్ చేసుకుంటే ఏదైనా ఒక రిఫ్లెక్టర్ అంటే సర్ఫేస్ స్మూత్గా ఉండే ఆబ్జెక్ట్ని మనం కదిలిస్తే దాని తాలూకు రిఫ్లెక్షన్ని మనం చూడొచ్చు. అలా రకరకాల ప్రయోగాలు చేశారు. గ్లాస్ లేదా మిర్రర్ లేదా వాటర్ ఇలాంటి కొన్ని సర్ఫేసెస్, స్మూత్ సర్ఫేసెస్ ఉండే వాటిని బ్లాక్ చేస్తే వాటి గుండా వెళ్ళే ప్రాసెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్ని ఆయన రకరకాల ప్రయోగాలు చేసి అడ్డం పెట్టి ఆ లైట్ ఎటు ట్రావెల్ చేస్తుందో చూపించి దాని తాలూకు ఎఫెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఈ రిఫ్లెక్షన్ అనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రిఫ్లెక్షన్ విత్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటే దీని మీద పడ్డప్పుడు దీని తాలూకు అవుటర్ సర్ఫేస్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో కలర్ కనబడుతుంది, మధ్యలో ఒక ఆరెంజ్ కలర్ కనబడుతుంది, మధ్యలో బ్లూ కలర్ కనబడుతుంది, ఇక్కడ వైట్ కలర్ కనబడుతుంది, ఇక్కడ బ్లాక్ కలర్ కనబడుతుంది. ఎలా కనబడుతున్నాయి అంటే ఇక్కడి నుంచి వచ్చిన లైటు దీని మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి వెళుతూ ఈ అవుటర్ సర్ఫేస్లో ఉండే టెక్స్చర్
ఔటర్ సర్ఫేస్లో ఉండే కలర్, ఔటర్ సర్ఫేస్లో ఉండే టెంపరేచర్ వీటిని తీసుకొని ట్రావెల్ చేస్తుంది. అందుకని మీకు ఈ కలర్సు రిఫ్లెక్ట్ అయిన కలర్స్ మనకు కనబడుతున్నాయి. ఒకవేళ ఇక్కడ లైట్ లేకపోతే మీకు ఈ కలర్స్ కనబడవు. లైట్ లేకపోతే ఈ టెక్స్చర్ కనబడదు. లైట్ లేకపోతే ఈ టెంపరేచర్ తెలియదు. అందుకని ఆయన రిఫ్లెక్షన్ విత్ ది ఔటర్ సర్ఫేస్ ఎలిమెంట్స్, ఇది రెండోది. మూడోది రిఫ్రాక్షన్, అంటే ఏదో ఒక యానకం, అంటే యానకం కొంత డెన్సిటీ ఉండి కొంత లైట్ ట్రావెలింగ్ని ఆపగలిగే, అంటే స్లో చేయగలిగే ఎలిమెంట్ని మనం యానకము అని తెలుగులో అంటాము, లెన్స్ అని ఇంగ్లీష్లో అంటాము. ఏదైనా ఒక లెన్స్ గుండా ట్రావెల్ చేసినప్పుడు అది ట్రావెల్ చేసే టైము కొంచెం స్లో అవ్వడం వల్ల రిఫ్రాక్షన్, వక్రీభవనము అంటాం. అంటే ఇలా వెళ్తున్న కాంతి కిరణం ఇలా బెండ్ అవుతుంది. మనం చిన్నప్పుడు బకెట్లో ఒక పుల్లలు పెట్టి ప్రయోగం చేసేవాళ్ళం. పుల్ల పెడితే అది పుల్ల మనకి ఇట్లా బెండ్ అయి కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసిన కాంతి కిరణాలు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే ప్రాసెస్లో స్లోవర్, అంటే ఈ డిస్టెన్స్ మారుతుంది కాబట్టి ఈ డిస్టెన్స్కి ట్రావెల్ చేసే ప్రాసెస్లో కాంతి కిరణాలు స్లో అవుతాయి కాబట్టి అది మనకి ఇలా కనబడుతుంది. దీన్ని రిఫ్రాక్షన్ అంటాము. ఆ వల్ల ఇక్కడి నుంచి కాంతి కిరణం ట్రావెల్ చేసి బెండ్ అయిపోయి ఇటు వచ్చింది, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసిన కాంతి కిరణం బెండ్ అయిపోయి ఇటు వచ్చింది. దానివల్ల ఇది తలకిందులుగా కనబడింది. ఇది ఆయన ప్రతిపాదించిన కెమెరా అబ్స్కూరా అనే ఒక థియరీ. కాంతికి సంబంధించిన లక్షణాలని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ లియోనార్డో డా విన్సీ రాసిన ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రపంచాన్ని ఒక కుదిపింది. చాలామంది దీని మీద చాలా రకాల ప్రయోగాలు చేశారు. దాని తర్వాత ఒక కొంతకాలం గ్యాప్లో ఈ హాలోజిన్ అనే వ్యక్తి కూడా చాలా ప్రయోగాలు చేశాడు లైట్కి సంబంధించి. ఆయన కూడా ఇలాంటి థియరీ చాలా రాశారు. అవన్నీ క్రోడీకరించుకొని తర్వాత కాలంలో లెన్స్ కనుక్కున్నారు. ఆ లెన్స్ కనుక్కోవడం అనే అదే ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచపు తాలూకు వాటిని మార్చేసింది. కళ్ళద్దాలు కనుక్కున్నారు, గెలీలియో లాంటి వాళ్ళు టెలిస్కోప్ కనుక్కున్నారు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఫోటోగ్రఫీ కనుక్కోవడం జరిగింది. స్టిల్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అనేది పదం కూడా దీని నుంచి వచ్చింది. గ్రాఫీ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రైటింగ్, ఫోటో అంటే లైట్తో రాయడం అనేదాన్ని మనం ఫోటోగ్రఫీ అంటున్నాము. మరి సినిమాటోగ్రఫీ అంటే ఏంటి? యాక్చువల్గా కేనేమా అని ఒక గ్రీక్ వర్డ్. ఈ గ్రీక్ వర్డ్ తాలూకు మీనింగ్ ఏంటంటే మోషన్ లేదా మూమెంట్. మళ్ళీ సేమ్ గ్రఫీ, కెనెమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కెనెమాటోగ్రఫీ అంటే మోషన్ని రాయడం, మూమెంట్ని రాయడం, అంటే విజువల్గా కదలికని చిత్రీకరించడాన్ని మనం సినిమాటోగ్రఫీ అంటున్నాము. ఇది తర్వాత కాలంలో చాలా ప్రయోగాలు చేయబడ్డాయి. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రయోగాలు చేశారు. స్టిల్ ఫోటోగ్రఫీ సాధ్యమైన తర్వాత దాన్ని మోషన్గా మార్చడం కోసం దాదాపుగా ఒక 100 సంవత్సరాల పీరియడ్ పట్టింది. చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. కెనెటోస్కోపు ఇట్లా రకరకాల వీటిని చేసి స్టిల్స్ని స్లైడ్స్ లాగా కదిలించి మూమెంట్తో కదిలించి విజువల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అంటే స్టిల్స్ తీసేవాళ్ళు ఒక 20, 30, 40 స్టిల్స్ తీసేవాళ్ళు. ఆ స్టిల్స్ని స్పీడ్గా ర్యాపిడ్గా మూవ్ చేస్తూ చూపించే ప్రాసెస్లో ఆ మూమెంట్ని చూపించడానికి ట్రై చేసేవాళ్ళు. సో మూమెంట్ చూపించడమే చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే స్టిల్ ఫోటోగ్రఫీలో నుంచి దాన్ని మూమెంట్లోకి కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ ఆ స్లైడ్స్ ద్వారా రకరకాలుగా మనకి ఇండియాలో
దాదాపుగా లూమియర్స్ బ్రదర్స్ సినిమా చూపించడానికి అంటే ముందు దాదాపుగా ఒక 30 సంవత్సరాల ముందు మహారాష్ట్రలో ఒక కుల్కర్ణి అనుకుంటాను పేరు, ఆయన స్లైడ్స్ తోటి సినిమాని వాయిస్ ఓవర్ ఆయన చెబుతూ దాదాపుగా సినిమాలాగా అంటే ఒక 400-500 స్లైడ్స్ చేసి ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క స్లైడు ఒక 15 స్లైడ్స్ 20 స్లైడ్స్ కలిపి ఒక సీన్ లాగా అట్లా కథల్ని విజువలైజ్ చేసి చూపించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత వచ్చిన సినిమాకి ఇది ప్రాణమైంది. సో ఒక మూమెంట్ నుంచి అంటే స్టిల్ నుంచి మూమెంట్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఎవరికి వాళ్ళు దాన్ని వాళ్ళ పూర్వీకులకి అట్రిబ్యూట్ చేసేసి మేమే కనుక్కున్నామని చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు 1508లో లియోనార్డో డా విన్సీ ఈ కెమెరా అబ్స్కూరా అనే దాన్ని గోడ మీద వాళ్ళ బెడ్రూమ్లో పడ్డ గోడ మీద చెట్టు తలకిందులుగా పడింది. దాన్ని మనం నిన్న ఈ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. బయట ఉన్న చెట్టు తాలూకు నీడ వచ్చి ఒక చిన్న చిల్లుల ద్వారా లోపల ప్రతిబింబం పడింది. దాని రిఫ్లెక్షన్ ఒక చెట్టు తలకిందులుగా పడింది. ఎక్కడి నుంచి పడింది ఏంటి అని మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఎలాబరేట్ చేశాడు. ఇది నేను కనుక్కున్నాను అని ఆయన కెమెరా అబ్స్క్యూరా రాశాడు. వెరీ గుడ్, సూపర్. కానీ దానికంటే దాదాపు ఒక 150-200 సంవత్సరాల క్రితమే భారతదేశంలో హంపి టెంపుల్లో విరూపాక్షాలయంలో విరూపాక్ష స్వామి గాలి గోపురాన్ని సేమ్ ఈయన ఏదైతే పిన్ హోల్ కెమెరా అని పేరు పెట్టాడో ఆ టెక్నాలజీని వాడి గాలిగోపురం తాలూకు నీడని తలకిందులుగా పడేటట్టుగా క్రియేట్ చేశారు హంపిలో. మీరు గూగుల్లోకి వెళ్ళి పిన్ హోల్ కెమెరా ఇన్ హంపి టెంపుల్ అని కొడితే మీకు ఈ విజువలైజేషన్స్ అన్నీ వస్తాయి, వీడియోస్ కూడా వస్తాయి. నిజంగా ఆయన లియోనార్డో డా విన్సీ ఈ థియరీని మొదటిసారి కనుక్కొని ఉంటే మరి అంతకు ముందు 150-200 సంవత్సరాల క్రితమే ఇండియాలో ఎలా ఉంది టెక్నిక్? లెన్స్ లియోనార్డో డా విన్సీ ఈ ఆర్టికల్ రాసిన తర్వాతే లెన్స్ కనుక్కుంటే అంతకుముందు దాదాపు 1000-2000 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో కటకాల గురించి ఎలా ఉంది, ఒక యజ్ఞంలో అగ్నిని ఆవాహన చేయడానికి అగ్ని మంథనం చేసేవాళ్ళు. అంటే 2 కర్రల్ని రాపిడి ద్వారా అగ్ని పుట్టించి ఆ అగ్నితో ఈ హవనాన్ని ప్రారంభం చేసేవాళ్ళు. అయితే కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల ఈ అగ్ని మథనంలో పుట్టకపోతే కటకమును ఉపయోగించి సూర్యకాంతిని వక్రీభవనము చెందించి అగ్నిని పుట్టించవలెను అని ఋగ్వేదంలో ఉంది. ఇప్పుడు ఋగ్వేదం అంటే దాదాపుగా ప్రపంచంలోనే ద ఓల్డెస్ట్ టెక్స్ట్. అంటే 20,000 BC కాలానికి ఋగ్వేదం ఉంది అని దాదాపుగా ప్రపంచంలో ఉండే క్రిటిక్స్లో 90% మంది యాక్సెప్ట్ చేసిన విషయం. మరి ఋగ్వేదం సరే 20,000 BC కాకపోయినా ఒక 5-6 అవతలికి వేసుకున్న 1600 BC 1500 BC టైంకే కటకాలు యూజ్ చేశారు మన వాళ్ళు. నాట్ ఓన్లీ ఇండియా, అంతకుముందు ఈజిప్ట్స్లో కూడా మనకి పిరమిడ్స్ లోపల మనకి క్రీస్తుపూర్వం మొహంజోదారో ఆ పీరియడ్కే ఈ కటకాలని యూజ్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అట్లాగే 14th century 13th century BCలో మంది 16th century 18th century 24 BC వరకు కూడా మొహంజోదారో చరిత్ర తాలూకు ట్రేసెస్ 2400 BC 1400 BCలో మనకి ఈజిప్షియన్ కల్చర్ ఉంటే దానికి ఒక 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితమే మనకి మొహంజోదారో హరప్ప ఈ కల్చర్ ఉంది. సో ఆ పీరియడ్కే మన వాళ్ళు ఇక్కడ కటకాలు యూజ్ చేశారు. అట్లాగే 14-13 శతాబ్దాల BCకి ఈజిప్ట్లో పిరమిడ్స్లో దే హ్యావ్ యూజ్డ్ ది రిఫ్లెక్షన్స్. ఈయన ఈ కాంతికి 3 లక్షణాలు ఉన్నాయి, రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే అంతకుముందే మరి దర్పణం ఎట్లా యూజ్ చేశారు?
పిరమిడ్స్ లోపలికి కాంతి రప్పించడం కోసం ఇక్కడ ఒక లెన్స్ పెట్టుకొని ఇక్కడ ఒక మిర్రర్ పెట్టి ఆ మిర్రర్ ద్వారా ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి అక్కడ రిఫ్లెక్ట్ చేసి ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి మొత్తం వెలుగుని నింపేవాళ్ళు. అంటే ఆల్రెడీ వాడకంలో ఉన్నవే వీళ్ళు ఒక థియరీగా డెవలప్ చేశారు తప్ప వీళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు ఇవి. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దానికి అంటే దాదాపుగా ఇప్పుడు మనకి 14th సెంచరీ ఏడి అనకూడదు, ఇప్పుడు సిఈ అనాలి, కామన్ ఎరా అంటాం. ఇంత మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు బీసీలు ఏడీలు లేవు. సో సిఈ కామన్ ఎరా, 14th సెంచరీ కామన్ ఎరా 1408 ఈ ప్రాంతానికి లియోనార్డో డా విన్సీ దీని గురించి రాస్తే తర్వాత కటకాలు తయారు చేస్తే మరి 14th సెంచరీ బీసీలో ఎలా ఉన్నాయి అంటే వాటికి పేర్లు పెట్టడం మాత్రమే వీళ్ళు చేశారు, ఒక సూత్రాలు రాయడం మాత్రమే వీళ్ళు చేశారు. ఐన్స్టీన్ ఆపిల్ కింద నుంచి పడిపోతే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది అని కనుక్కున్నాడు. అంతకుముందు గ్రావిటేషన్ ఫోర్స్ లేదా, లేకుండానే మనం అందరం నిలబడి ఉన్నామా? ఆర్యభట్ట ఫలానా నక్షత్రాలు సప్తఋషి మండలం ఈ పేర్లన్నీ కనుక్కోలా, అవి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. వాటిని వాడకం ఎలా వాడుకోవాలో ఎలా తెలుసుకోవాలో వీళ్ళు చెప్పారంతే. సున్నా ఆర్యభట్ట కనుక్కున్నాడు అంటున్నాము, అంతకుముందు సున్నా లేదా? వేదాల్లో మరి పూర్ణాత్ పూర్ణమిదం పూర్ణముదచ్యతే అని శూన్యం గురించి సున్నా గురించి ఎట్లా రాశారు అంటే దాన్ని మ్యాథమెటిక్స్లో వాడేటప్పుడు దాని వాల్యూ ఎలా మారుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా తరుగుతుంది. సున్నాకి వాల్యూ ఉండదు, కానీ దాని ముందు దాని తర్వాత ఉండే వాటిని బట్టి ఎలా సున్నా వాల్యూ మారుతుందో ఆర్యభట్టుడు చెప్పాడు తప్ప సున్నాని కనుక్కోలేదు. చాలామంది ఆర్యభట్టు సున్నా కనుక్కున్నాడు అంతకుముందు లేదా అని మాట్లాడుతుంటారు. లేకపోతే ఏకం ద్వే త్రీని దశ శత సహస్ర పంచసహస్ర పద్మ భూరి ఇలాంటి పదాలను ఎట్లా వాడారు అంటే అంతకుముందు ఉంది, కానీ దాని వాల్యూ యాక్యురేట్గా శూన్యానికి ఇంత వాల్యూ ఉంటుంది, దాని వాల్యూ ఇలా మారుతుంది అని చెప్పింది ఆర్యభట్టుడు. అట్లాగే లియోనార్డో డా విన్సీ ఒక కటకం తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పాడు. సో అట్లా మనకి మూమెంట్ని తీసుకోవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఈ మూమెంట్ని ఎట్లా వాడుకున్నారు, ఏం చేశారు, మూమెంట్ ద్వారా స్టిల్ నుంచి సినిమాకి ఎట్లా మారారు, అది అన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు సినిమాటోగ్రఫీ కోర్స్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో అలాగే డైరెక్షన్ కోర్సు, యాక్టింగ్ కోర్సు, ఎడిటింగ్ కోర్సు, స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు, ఇట్లా రకరకాల కోర్సులు. అంతేకాకుండా ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగ్, యానిమేషన్, ఈ 3 బ్రాంచెస్లో మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది యూనివర్సిటీ ఆఫర్ చేస్తూ అతి తక్కువ ఫీజులతోటి యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్తో మనకు ఆఫర్ చేస్తుంది. మీరు డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఓ మంచి ఎఫెక్టివ్ ట్రైన్డ్ క్రాఫ్ట్ మెన్గా పరిచయం చేసుకొని సక్సెస్ కావడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.